లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న కేంద్రం నుంచి టీడీపీ వైదొలగాలని వైసీపీ నేత పార్థసారథి చేసిన వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 80% మంది అవునని 20% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ కారుమూరు నాగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తణుకు శాసనసభ మాజీ సభ్యులు. శ్రీ ఎస్ వేణుగోపాలాచారి గారు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి, అలాగే కేంద్ర మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు. శ్రీ శైలజానాథ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రివర్యులు. ఇక రఘునాథ్ బాబు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ప్రత్యేక హోదా అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. కేంద్రం ఇక ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదు అని నిర్మోహటంగా చెప్పినట్లుగానే మాట్లాడింది. అయితే దానిపై యనమల రామకృష్ణ గారి మరి కొంతమంది మాత్రం ఇది ఏపీకి వర్తించదనో, లేదా ఇది బీజేపీతో మేము వదులుకోము, ఏపీకి హోదా కోసమే పోరాడతామనో ఇలా రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అదే సమయంలో విపక్షాలు రెండు ప్రజల కోసం ఏపీని తాకట్టు పెడతారా అంటూ సిపిఐ నేత రామకృష్ణ గారు కానీ, అలాగే వైసీపీ నేతలు కానీ చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. వెంటనే బీజేపీని వదిలి బయటికి రావాలని డిమాండ్ చేస్తున్నారు. నిజంగానే రావాల్సిన అవసరం ఉందా? ప్రత్యేక హోదా పైన నిజంగానే చిత్తశుద్ధితోటే అందరూ ఆలోచిస్తున్నారా? ఇది కూడా రాజకీయంగా మారిందా? ముందుగా మాజీ మంత్రి శైలజానాథ్ గారు మాట్లాడతారు. చెప్పండి, ప్రత్యేక హోదా మీద మీరంతా రాజకీయం చేస్తున్నారా? నిజంగానే వస్తుందా? లేదు, రాజకీయం చేయడానికి ఇక్కడ ఏ కారణం కూడా లేదు. ఎలక్షన్స్ కూడా ఏం దగ్గరలో ఏం లేవు. బాబు గారు పటిష్టంగా, ఎంత లూజుగా ఉన్నా పటిష్టంగా ఉన్నారు. నేనేమంటానంటే ఈ రోజున ప్రశ్న అంతా, నా ముందున్న ప్రశ్న ఏంటంటే, అసలుకి అత్యున్నతమైన చట్టసభ ఈ దేశానికి పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి, ఏదో మన్మోహన్ సింగ్ మోడీనో కాదు, ప్రధానమంత్రి ఈ ఫెడరల్ రాజ్యాంగంలో ఒక రాష్ట్రానికి ఇచ్చిన మాటని, ఒక హక్కుని నిలబెట్టరా? అంటే భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుంటారా లేదా? కాపాడుకొనకుండా తద్వారా ఈ భారత సమాఖ్య స్ఫూర్తిని బలహీనపరుస్తారా? ఒకటి. రెండవది, అసలు విషయానికి వస్తే బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, లేకుంటే సంకీర్ణ పార్టీ, ఆ రెండు ఎందుకు సంవత్సరమున్నరగా వాళ్ళు ఆడిన ఆట ఆడకుండా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఒక బీజేపీ మంత్రి ఏమో లేదని సమాధానం ఇస్తాడు. వెంటనే ఈ రాష్ట్రానికి సంబంధించిన 2-3 బీజేపీ మంత్రులు అబ్బాయి లేదు, చాలా యాక్టివ్ కన్సిడరేషన్లో ఉంది. పశువుని చెప్పాడు ఆయన, యాక్టివ్ కన్సిడరేషన్ ఎట్లా ఉందని. సో నో పాలిటిక్స్ అండి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంగానే ఫస్ట్ మేము దాని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కూడా. సరే, మాకున్న పరిమితమైన బలంతో చాలామంది మాట్లాడే మాట ఏంటంటే, ఈ రోజు వింటూ ఉంటే ఈ రాష్ట్ర విభజన మీ వల్ల జరిగిందే కదా అని దాన్ని ముందు తెస్తారు. ఎవరినే అదే ముందు తెస్తారు. నేను అడిగేది నేనేమంటా అంటే, సరే ఎవరి పాపం ఏందో ఒకసారి మాట్లాడుకున్నాం రండి అని చాలాసార్లు చెప్పాను. నేను ఇప్పటికి కూడా ఆ మాట మీద కట్టుబడి ఉన్నాం. అంటే మీరు కూడా కాస్త ఆలస్యమైంది, ముందు మాట్లాడుకుంటే అది వేరే విషయం. అప్పుడు కూడా మీరు కూడా వాళ్ళతో పాటు యాక్చువల్లీ మాలాంటి వాళ్ళం ఆ రోజున కారుమూరు దాంట్లో ఉన్నారు. ఆ రోజున మాకు ఇంకో ఆలోచన లేదండి. ఈ రాష్ట్రాన్ని ఎట్లా ఆపుకోవాలనే మిగతా వాళ్ళు పిల్లి మొగ్గలేసిన, చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడకుండా పారిపోయినా, లేక సమభాగాలు చేయమని కొన్ని పార్టీలు చెప్పినా, లేక కొద్దిమంది ఇలా హక్కు ఇమ్మని చెప్పినా, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మా అధిష్టానం కూడా ధిక్కరించి 5 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారండి. భవిష్య చరిత్రలో 5 మంది ఎంపీలు. పైగా సొంత పార్టీ అవిశ్వాస తీర్మానం ఇచ్చిన సంఘటన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉందండి దానికి ఆ రోజున. సో ఇంత కష్టపడ్డాక ఆఖరిలో కొద్దిగా ఇది తప్పదు అనే ఒక అందరూ కూడా, ఎందుకంటే బాబు గారిని ప్రత్యక్షం కోరాము ఆ రోజున, మీరు లెటర్ ఇవ్వకండి అని. లెటర్ ఇచ్చేదే, దానికి చీల్చేదే, లేకుంటే మెడ వంచి చేపిస్తాను, రకరకాల ఆయన భాష మాట్లాడే ఆ రోజున. సో నిర్ణయం జరిగిపోయిన తర్వాత కేంద్రంలో ఉన్న కొద్దిమంది మంత్రులు, అప్పుడు నేనైతే ఆ విషయం మాట్లాడలేదండి. నేను నథింగ్ షార్ట్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ని లాస్ట్ వరకు ఉన్నాం. చచ్చిపోయే ముందు కూడా నథింగ్ షార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని మేము చచ్చిపోయాం రాజకీయంగా కూడా. ఆ రోజున ఒక కేంద్ర సంస్థలు కానీ, అట్లాగే మిగతా అంశాలు కానీ చట్టంలో పొందుపరచడం, పోలవరంతో సహా ముంపు గ్రామాల చట్టంలో పొందుపరచడం. అన్నిటికంటే ప్రధానంగా ఆ రోజున రాజ్యసభలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు 10 సంవత్సరాలు ఇలా మీరు ఏదో గొంతు కోసేస్తున్నారు, అనాథలు చేస్తున్నారని అడిస్తే ఆయన ప్రభుత్వం తరఫున ప్రకటించారు, ఈ రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. ఈ రోజున నేను గమనించాను, ఆఖరికి ఈ మధ్యకాలంలో డబ్బులు తెచ్చుకుంటే బాగుంటుంది కదా, స్పెషల్ ప్యాకేజీలో స్పెషల్ స్టేటస్లో వచ్చే లక్షణాలు కొన్ని ఉన్నాయి. అది ఒకటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రధానంగా ఉంటుంది, రాయితీలతో ఉంటుంది.
రెండవది ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం రెండవది ఉంటుంది. దాంతోపాటుగా గ్రాంట్స్ 90% గ్రాంట్గా మారిపోతుంది కేంద్రం ఇచ్చే డబ్బులు. ఇట్లా అనేక విషయాలు ఉంటాయి దాంట్లో. కనుక ఈ రోజున రాజకీయం అంటూ చేయడానికి ఏం లేదంటే అన్ని పార్టీలు కూడా చిత్తశుద్ధి ఆలోచించాలి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ కూడా. ఇదేదో రాజకీయం చేసుకోవడం కోసం, ఇది రాష్ట్రం భవిష్యత్తు. బాబు గారికి నాకు భయం ఏంటంటే ఆయన నిర్ణయం తీసుకుంటే అది తను అమలు చేసేస్తాయండి. ఉదాహరణకి అమరావతి ఉంది, అమరావతిని ఏంటంటే అసెంబ్లీలో 2 పార్టీలు మేము పెడతాం మాకు అభ్యంతరం లే అనుకుని స్టార్ట్ చేసేసారు. పోయి కుటుంబ సభ్యులతో పోయి టెంకాయ పెట్టుకొచ్చుకున్నారు. కనుక నేను చెప్పేందంటే ఈ రోజున అన్నీ మానేయాలి. చంద్రబాబు నాయుడు గారు నేనేమి భారతీయ జనతా పార్టీ యుద్ధం చేసి కక్ష పెంచుకుని అడగడం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు అంటే ఈ కేసులో ఈ విషయంలో బీజేపీని తప్పుపడతారా టీడీపీని తప్పుపడతారా? నేను చెప్పేది ఒకటే అండి, బీజేపీ ఆ రోజున సుష్మా స్వరాజ్ గారు కానీ, జైట్లీ గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి ఇద్దరు మాట్లాడారు. ఆమె తెలంగాణ రావాల్సిన ప్రధాన కారణం చెప్పుకుందండి. ఆ రోజున ఆ పార్లమెంట్లోను రాజ్యసభలోను 2 పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్షం అధికారం. ఈరోజు సేమ్ అంతే, ఈరోజు సీట్లు మారినాయి అంతే, సీట్లు అటు ఇటు మారినాయి. సో మీరు పెట్టండి విషయాన్ని, ఎవరు అడ్డగిస్తే మాట్లాడదాం, మాట్లాడదాం. రెండో అందుకని ప్రధానమైన అంటే తెలుగుదేశం పార్టీ పైన అంటే కారణం ఏంటంటే వాళ్ళకి అధికారం ఇచ్చింది ఈ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ మ్యాన్ అని చెప్పేసి అధికారం ఇచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ అనేది లొంగుబాటుకో లేకపోతే అడగకుండా పోవడానికో మాత్రం ఉపయోగపడక వీళ్ళు. ఎవరు లొంగిపోయారు? నేను అనుకుంటున్నానండి, ఎందుకు ఏమడ్డం వచ్చింది ఈ రోజున నిన్న ప్రకటించాడు వెంటనే తెలుగుదేశం పార్టీ సంబంధించిన సభ్యులు కానీ మన ఎంపీలు, నేను కారు మాట్లాడుకుంటే అడుగుతున్న విషయం. ఎందుకంటే ఎంపీలు ఉన్నారు అక్కడ లేచి, మిగతా వాళ్ళు లేచి అడ్డం పడి గలబా చేసి అసలు ఎందుకే మా సంగతి చెప్పు, ఇది మహారాష్ట్రకేనా ఒడిశాకేనా లేక మాకు కూడానా అని నిలదీయాల్సింది. ఊరికే గాంధీ బొమ్మ దగ్గర వచ్చి 4 ఇట్లా పెట్టుకోకపోతే కాదండి తెలుగుదేశం పార్టీ ఎంపీ. కానీ ప్రధాన బాధ్యత తెలుగుదేశం పార్టీది, నైతిక బాధ్యత, భారత రాజ్యాంగ స్ఫూర్తిని, భారత ఫెడరల్ సిస్టమ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీది. ఎందుకంటే నేను అడుగుతున్నాను, నేను తెలుగువాడిగా, అంటే మేము ఈ దేశంలో లేమా? అంటే మీరు ఇచ్చిన మాట, అంటే పార్లమెంట్ ఇచ్చిన మాట మాకు ఒప్పుకోరా మీరు? పైగా ఇంకో విషయం ఏంటంటే ఇంకోటి, ఆల్రెడీ క్యాబినెట్ దాన్ని రెఫర్ టు ది ప్లానింగ్ కమిషన్. అంటే ఆ రోజుకుంది కదా ప్లానింగ్, అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లేదు కాబట్టి రాజ్యాంగబద్ధమైన మాట్లాడే హక్కును తీసేస్తారు. బిల్లులో పెట్టలేదు అనేది మీ మీద. అవును, బిల్లు ఏ రాష్ట్రాన్ని బిల్లులో పెట్టారు? అంటే ఉత్తరాఖండ్కి 10 రోజులు ఇచ్చేసి కదా. ఈ రోజున క్యాబినెట్ చేసింది, ఇచ్చింది. దానికి కూడా మాట ఒకటి అండి, అవునండి మేము బిల్లులో పెట్టలేదు అనుకోండి, బహుశా మీరే కదా బిల్లు రాసినామని బుక్లు వేసుకున్నాం. వెంకయ్యనాయుడు గారు బిల్లు రాసింది మేమేని బుక్లు వేసారు, బుక్ నాకు ఉంది తెచ్చిస్తే కాలంటే నేను చేశాను. అప్పుడు పెట్టలేదండి, ఇప్పుడు పెట్టండి. మీరు 2/3 మెజారిటీ ఉంది, కాంగ్రెస్ పార్టీ నుంచి అడ్డం లేకుండా చూసే బాధ్యత మాదని సోనియా గాంధీ గారు చెప్పారు, మా నాయకులు పార్లమెంట్ లో చెప్పారు. మరి మీకు అడ్డం ఏంటంటే ఆ రోజు లేదు కదా, ఆ చట్టం భయంకరంగా పెట్టండి. మీరు 100 ఏళ్ళు పెట్టమని చెప్తాను. రైట్, వేణుగోపాల్చారి గారు మీరు చెప్పండి, మీరేమో మీ అభిప్రాయం ఏంటి? అది ఏపీ ప్రత్యేక హోదా అయినప్పటికి కూడా మీ వాదన ఏంటి? ఇప్పుడు ఓకే, రీఆర్గనైజేషన్ ముందు ఈ డివిజన్లో కానీ తర్వాత స్టేట్స్ బైఫర్కేషన్లో కానీ కొన్ని అక్కడక్కడ తొందరలో కొన్ని తప్పులు జరిగినాయి. ఈ రాసిందా రాయలే అన్నది అప్రస్తుతం. తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వచ్చిన తర్వాత టీమిండియా అని చెప్పి నీతి ఆయోగ్ అనే ఒక స్పిరిట్ తోటి కాంటెస్ట్ పెట్టారు. దానివల్ల ఏంటంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే పంచవర్ష ప్రణాళిక స్పిరిట్ కానీ తర్వాత ఫైనాన్స్ కమిషన్ పెట్టడం జరిగిందో ఆటోమేటిక్గా నీతి ఆయోగ్ పెట్టిన తర్వాత ఇవన్నీ టోటల్ రద్దయినప్పటికీ కూడా 13వ ఫైనాన్స్ కానీ 14 ఫైనాన్స్ కానీ అప్పటికున్న రిప్రజెంటేషన్స్ పాపులేషన్ ప్రకారంగా ఆ రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్ర బ్యాక్వర్డ్నెస్, రాష్ట్రంలో అర్బనైజేషను ఇవన్నీ కండిషన్ పెట్టి ఫైనాన్స్ కమిషన్ ఒకటి కేంద్రానికి వచ్చి నిధులు వచ్చింది ఒకటి. తర్వాత దాన్ని స్పీడ్ తీసుకొని నీతి ఆయోగ్ పెట్టేసుకొని నీతి ఆయోగ్ లోపల టీమిండియా అని చెప్పి అందరు ముఖ్యమంత్రులు వాళ్ళ మెంబర్లే ఓ 3-4 కేటర్లుగా వేశారు. ఫస్ట్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, తర్వాత క్యాబినెట్, తర్వాత స్టేట్ సీఎంస్. ఎందుకంటే గతంలో ప్లానింగ్ కమిషన్ ఏముండేదంటే ఓకే మొట్టమొదట ఏ ఉద్దేశంతో ప్లానింగ్ కమిషన్ ప్రారంభించారో ఆ స్పిరిట్ మంచి అయినప్పటికీ కూడా రాను ఏంటంటే ముఖ్యమంత్రులు దాని మీద రిక్వెస్ట్ చేయటము, వాళ్ళ టైం తీసుకొని పోవటము, దేహి అన్న విధంగా తయారైంది ప్లానింగ్ కమిషన్. దానివల్ల భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వచ్చిన తర్వాత కూడా బాగుండదు ఒకటి. తర్వాత స్కీమ్స్ కూడా ఏమవుతున్నది, ఒక్కొక్క రాష్ట్రానికి యూనిఫామ్గా డబ్బులు ఇవ్వటం వల్ల కూడా అసలు ఆ రాష్ట్రంలో అవసరం ఉందా లేదా స్కీమ్ అన్న విధంగా కావడం ఒకటి. ఉదాహరణ కేరళ, ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్డీ నుంచి కేరళకి ఎంత పాపులేషన్ ప్రకారం ఎంత డబ్బు ఇస్తారో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ అంతే డబ్బు ఇస్తుంటారు. అయితే కేరళ 100% లిటరసీ,
మళ్ళీ దానికి విద్యాపరంగా అందుకని ఒక వేరే అవసరం అవసరాలు ఉండొచ్చు. అందుకని నీతి యోగాన్ని పెట్టేసి దాని టీమిండియాని పెట్టి అందరు ముఖ్యమంత్రులను పెట్టేసి స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ ఇది ఇట్లా వచ్చింది. ఈ దశలో ఏంటంటే గతంలో మరి పంచాయత్ ప్రణాళికలో ఉన్న రూల్స్ కానీ ఫైనాన్స్ కమిషన్ నిబంధనలు కానీ ఇక స్పెషల్ స్టేటస్ అన్నది ఉండదు. ఎందుకంటే నీతి యోగ పెట్టిన తర్వాత వాట్ ఎవర్ ఎర్లియర్ కమిట్మెంట్స్ కానీ ఎర్లియర్ కానీ ఎందుకంటే చూస్తున్నాం కదా ప్రైమ్ మినిస్టర్ ప్రకటన చేయడం కానీ బీజేపీకి బాధ్యత వాళ్ళు ప్రణాళికల్లో రాసుకోవటం కానీ ఏమేమి బాధ్యత ఉండదు. అప్పుడు ఇప్పుడు రీఆర్గనైజేషన్లో స్పెషల్ స్టేటస్ అని ఎక్కడా పెట్టలేదు. ఒకటి. రెండు, ఇప్పుడు ముఖ్యమంత్రి అందరూ టీమిండియా అని పెట్టిన తర్వాత స్పెషల్ స్టేటస్ అనే దానికి డిస్కషన్కి అసలు రాదు, డిస్కషన్కు ఆస్కారం కాదు. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ అని వీళ్ళు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పినా లేకుంటే మాకు ఇండస్ట్రీస్ మీకు తెలంగాణ అన్న పదం ఎట్లాంటి సెంటిమెంట్ అయిందో ఏపీలో స్పెషల్ స్టేటస్ అన్నది కూడా అలాగే సెంటిమెంట్ అయింది కదా. అంటే సెంటిమెంట్ వాళ్ళు చేసుకున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా స్పెషల్ స్టేటస్ ఇస్తాను ఇప్పలాగా చెప్పలేదు. ఒకటి. తర్వాత నీతి యోగ పెట్టిన తర్వాత స్పెషల్ స్టేటస్ గురించి అసలు ప్రస్తావించడం అవసరం లేదు. ఒకటి, బీహార్లో ఎందుకు వచ్చిందంటే బీహార్లో గత ప్రభుత్వంలో ప్యాకేజ్ ఇచ్చారు, స్పెషల్స్ కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవసరమైతే అందుకని వాళ్ళు ఏం చెప్పారు అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చెప్పారు కానీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఒకటి రాయలేదు. ఒకటి. రెండు, రాసిన రాయకున్నా కూడా నీతి గవర్నమెంట్ కొత్తది నీతి యోగ పెట్టిన తర్వాత కాన్సెప్ట్ ఉండదు, ఇన్సెంటివ్స్ లేకుంటే ప్యాకేజ్ తప్ప ఇవ్వలేదని. ఎందుకంటే కేసీఆర్ గారు ఇమ్మన్నారు ఇవ్వండి మాకు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు తప్పదు కదా. రెండు కొత్త రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ధనిక రాష్ట్రం అని మీరే క్లెయిమ్ చేసుకున్నారు కదా. ధనిక రాష్ట్రం అయినప్పటికీ కూడా ఎఫ్ఆర్బిఎం పెంచలే కదా. ఇప్పుడు ధనిక రాష్ట్రం గుజరాత్ తెలంగాణ రాజ్యసభలో ప్రకటన చేసినప్పుడు ఏపీ ఒక్కదానికే చేశారు కదా. ఏపీ ఒకదానికి వెళ్ళినప్పుడు మాకు కూడా ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి కదా. ఇండస్ట్రీ పాలసీ కొత్త దేశంలోనే మంచి ఇన్సెంటివ్స్. అందుకని మేము అడుగుతున్నాం, మేము వద్దంటలేము. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వద్దంటలేము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమని ఇవ్వండి, తెలంగాణ కొత్త రాష్ట్రం కనుక మాకు ఇండస్ట్రీస్ లో ఇన్సెంటివ్స్ ఇవ్వండి. హైదరాబాద్ లోను ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కనుక మాకు కూడా ఇన్సెంటివ్ అడుగుతున్నాం, తప్పులేదు. మాకు వద్దనంటలేము. కర్ణాటక లాగా చైతన్య గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. చైతన్య గారు నమస్కారం, మాట్లాడండి. చైతన్య గారు నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు మన ఏపీ ప్రత్యేక హోదా గురించి డిస్కషన్ జరుగుతుంది సార్. అవును. ఈ ఏపీ ప్రత్యేక హోదా అనేది ఆంధ్ర వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో మీకు తెలియదు కదా, మాకు తెలియని కాదు. కాకపోతే మన కేంద్ర మంత్రులు, మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మంత్రులు నిన్న ఆ క్యాబినెట్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసినప్పుడు ఒకరు కూడా రైజ్ అవ్వలేదు సార్. ధర్నా చేయలేదు, లేకపోతే అక్కడ దానికి స్పందించలేదు. దేనికి సార్? ఇంకా మన వాళ్ళు ఆశిస్తుంది ఏంటి సార్ ప్రత్యేక హోదా గురించి? అవును. ఇప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఏం చేయాలి, లేదా అక్కడ ఏపీ బీజేపీ ఏం చేయాలంటారు మీరు? అంటే పార్టీల పరంగా నేను మాట్లాడలేదు సార్, అన్ని పార్టీలు కీలకం. అవును సార్, అవును సార్, వాళ్ళే కీలకం సార్. వైఎస్ఆర్సీపీ ఏం చేయాలి అది కూడా చెప్పండి, అభ్యంతరం లేదు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ మొత్తం అన్ని పక్షాలు, ఈ శివాజీ గారు కానీ లేకపోతే ఆంధ్ర మేధావి సంఘం గారు కానీ మొత్తం అందరూ కలిసి వెళ్ళి అక్కడ ధర్నా చేసి అక్కడ మన పవర్ ఏంటో చూపించుకుంటేనే ప్రత్యేక హోదా వస్తుంది సార్. తెలంగాణ వాళ్ళు కూడా అందరినీ కలుపుకొని వెళ్ళి పవర్ చూపించారు కాబట్టి తెలంగాణ ఇచ్చారు. అలాంటిది మనం వెళ్ళి ఓన్లీ ఒక పార్టీ వెళ్ళి ఒక రోజు ధర్నా చేసి మళ్ళీ ఇంకో పార్టీ ఇంకో రోజు ధర్నా చేసి సమావేశాలే పెట్టట్లేదుగా, మరి ఏపీలో మరి ఏం చేద్దాం? అది మన దౌర్భాగ్యం సార్. అది మనం చేసుకుని తప్పదంతా. రైట్. రామయ్య గారు కందుకూరు నుంచి. రామయ్య గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే కుమరన్ గారు. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గురించి ఒక్క నిమిషం నేను మాట్లాడాలని మీకు కాల్ చేశాను సార్. ఇప్పుడు ఏదైనా పద్ధతిగా మాట్లాడండి, ఏదైనా పద్ధతి. లేదు సార్, కరెక్ట్ గా మాట్లాడతాను. ఇప్పుడు 3 నెలల లోపల డీజిల్ పెట్రోల్ మీద 4 రూపాయలు ట్యాక్స్ పెట్టి 50,000 కోట్లు, ఆ బాటల్లో ట్యాక్స్ పెట్టేసి 50,000 కోట్లు, ఇసుక మీద 50,000 కోట్లు, ఎర్రచందనం మీద 50,000 కోట్లు, సివిల్ సప్లై మీద మిషన్లు పెట్టి 50,000 కోట్లు, జనాలకి తెలియకుండానే 300 కోట్లు ఆదాయం సంపాదిస్తారు సార్. అది ఇప్పుడు టోటల్ గా సామాన్య మానవుడికి పెరిగిందేమి లేదు. ఇసుక వచ్చేసి కేజీ 3 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం. కేజీ ఇసుక 3 రూపాయలు. ఇప్పుడు కందుకూరులో నేను ఎంఆర్ఓ సస్పెండ్ అయ్యాడు. 1 కోటి రూపాయలు ఇసుక దోసుకోవటం తప్ప ఉపయోగం లేదు. సింగపూర్
టెక్నాలజీ తోటి ఇది కట్టాలంటున్నారు. కట్టే ప్రతి రూపాయి సామాన్య మానవుడి మీద భారం పడకుండా నేను సెంట్రల్ లో తీసుకొచ్చేసి నేను న్యాయం చేస్తానని ఓపెన్ గా హామీ ఇస్తే మేము నమ్ముతాం సార్ ఆయన్ని. ఏదో ఆ బిల్డింగ్లు ఈ బిల్డింగ్లు 60 అంతస్తులు పైన హెలికాప్టర్ దిగాల అని చెప్పేసి వాళ్ళ కోరికలు మనసులో పెట్టుకుని మా మీద భారం పడేసి వరల్డ్ బ్యాంక్ కూడా అప్పులు తెచ్చేసి మళ్ళీ మా మీద ఇంకెంత పైన పడేస్తాడు అనేది కొంచెం మనకంటే చాలా బాగానే ఉంది. నాయక్ గారు చెప్పండి, ఏంటి బీజేపీ నుంచి తప్పుకోవాలి అని అంటున్నారు, మీరు ఎప్పుడు చేరాలని తాపత్రయమా లేదా నిజంగానే మీరు చేరకుండానే వాళ్ళు తప్పుకోమంటున్నారా? ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే బీజేపీ కానీ తెలుగుదేశం కానీ సీమాంధ్ర ప్రజలతో దాగుడు మూతలు ఆడుతున్నాయండి. ఏది కూడా క్లారిటీగా మాట్లాడతలేదండి. ఇందాక మన బ్రదర్ చెప్పినట్టుగా ఒక మంత్రి ఏమో స్పెషల్ స్టేటస్ లేదు రాదు అని చెప్తే ఒక మంత్రి మేము పరిశీలిస్తాను దాన్ని ఆచరణలో వస్తుంది. ఇప్పుడు మా పక్కనే ఉన్న రఘునాథ్ బాబు గారు అంటున్నారు ఎక్కడ రాదన్నారండి, మేము ఆల్రెడీ దాని లైన్లోనే ఉన్నారు. ఇక్కడ కాదు, మేము నిన్న పరిణామాలు ఆల్రెడీ ఇలాంటి పరిణామాలు నిన్నటి జరిగిన పరిణామాలు 5-6 సార్లు జరిగినాయి. 5-6 సార్లు కూడా అది దానికి దీనికే సపరేట్ అని చెప్పి ఈ రకరకాలుగా ఒక రకంగా క్లారిటీ లేకుండా అసలు ఒక బీజేపీ పార్టీ కేంద్రంలో ఉండి ఆ రోజున వెంకయ్య నాయుడు గారు దీని మీద పోరాటం చేసి 5 సంవత్సరాలే మేము స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే నాకు 10 సంవత్సరాలు కావాలని చెప్పి అనార్గళంగా పెద్దగా ఆయన గొంతెత్తి మాట్లాడి ఎన్నో చేశారు. ఆయన ఆ సుష్మా స్వరాజ్ గారు కానీ ఆ రోజున కానీ మేము సంబంధం లేదండి, వీళ్ళిద్దరు అరుణ్ జైట్లీ అంటే సుష్మా స్వరాజ్ గారు నేనేంటంటే నేను స్పెషల్ స్టేటస్ గురించి అంటది. ఆవిడ కూడా ఆ రోజున లైట్ లార్పి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా మేము పోరాటం చేసి పెప్పర్ స్ప్రే కొట్టి ఇవన్నీ తగలెట్టి మొక్కలు చెక్కలే మేమే తెచ్చుకుని చేస్తే పోనీ ఆ రోజున ఇప్పుడు ఇందాక అన్నట్టుగా అక్కడ ఇక్కడ మారారు. కాంగ్రెస్ అక్కడ ఉందో ఇక్కడే ఉన్నారు. అయినా వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఎవరు అతుకులు బొంతగా ఉంది, అతుకులు బొంతగా ఉన్నా ఎడదీసి పడేశారు, చెట్టుకోహలం పుట్టుకోహలం అయిపోయాం. మరి ఇవాళ బీజేపీ ఏకచక్రాధిపత్యంగా ఉంది. వెంకయ్య నాయుడు గారు కానీ అరుణ్ జైట్లీ గారు కానీ వాళ్ళు ఆ రోజున మాట్లాడిన రాజ్యసభలో మాట్లాడిన మాటలకి విలువలు లేకుండా ఒక రోజుకో పూటకో మాట రోజుకో మాట బతుకు తెరువు కోసం మాట్లాడే ఇది 100% సీమాంధ్రకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే. ఇందాక బ్రదర్ కడుపు నిండి నమ్మ ఏదో మాట్లాడుతున్నట్టుగా ఇవాళ టీఆర్ఎస్ కడుపు నిండిపోయి హాయిగా ఉంది, నిద్ర మత్తులోనూ లేదా ఇంకో మత్తులోనూ. ఒక నిమిషం ఉండండి సార్, నన్ను చెప్పండి తర్వాత చెప్పండి. మీరు బతకండి, మీరు కడుపు నిండిపోయి ఉన్నారు, మీరు బాగా కడుపు నిండిపోయి హాయిగా ఉన్నారు. ఇవాళ మా పేద రాష్ట్రం లేకపోయినా మాకు వనరులు లేవు. వనరులు లేదని 10,000 కోట్లు రుణమాఫీలు ఇవన్నీ ఎట్లా చేయగలిగారు చెప్పండి? ఏం చేస్తా ఎట్లా చేశారు? ఏం చేశారు? ఆ డబ్బు అనేది రుణమాఫీ చేయడం కరెక్టా కాదు? 10,000 కోట్లు చేశారని నమ్మేస్తున్నారా? లెక్కలు ఇస్తున్నారు కదా, 100 కోట్లు ఆయన సొంతానికి ఖర్చు పెట్టినాడు బిల్డింగ్లకి ఫ్లైట్లకి బిల్డింగ్లకి అన్నిటికీ. ఆ ఖర్చు అంటే డబ్బులు లేనిదేనే చేస్తారా? ఏమన్నా డబ్బులు లేని మీరు కూడా అలా మాట్లాడుతున్నారు. అక్కడ పుట్టి నేను పద్ధతిగానే మాట్లాడాలి కదా. నేను మొదటి నుంచి ఏ పార్టీ రుణమాఫీ అన్నా కూడా నమ్మొద్దు అని జనానికి చెప్పానా లేదా? ఎలక్షన్ ముందు చెప్పి అది వేరే విషయం. మా బోటి వాళ్ళం మేము పద్ధతిగా మాట్లాడాలనేది నా అభిప్రాయం. మీకు మళ్ళీ అభిప్రాయాలు మార్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. డబ్బులు వేస్ట్ చేయొద్దని చెప్పాం. డబ్బులు వేస్ట్ చేయండి మీరు ఆయన చెప్పండి. కానీ మీరందరికీ కూడా ఎవరైనా సరే మీరైనా సరే డబ్బున్న ఆ డబ్బును మీరు అన్నట్టు ఒక పద్ధతి చేయరు. ఇందాక మరి ఆయన ఒక కిలో 3 రూపాయలు ఉంటే ఆదాయం తెచ్చామంటే ఏ ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారంటే కళ్ళ కట్టినట్టు పబ్లిక్ ఎదురుగుండా దోపిడీ జరుగుతుంది. దోపిడీ రాజ్యం అని చెప్పాం, మొత్తుకున్నాం. 42 కేసులు ఉన్న వాళ్ళని ఒక ముఖ్యమంత్రిగా ఒక ఎంఆర్ఓని పిలిచి ఆయన పిలిచి సెటిల్మెంట్లు చేసి ఇంకో కోర్టులు ఎందుకంటే ఇంకెందుకు ఇలాంటి ఆటవిక పాలన జరుగుతుంది. అయితే ఇవాళ కేంద్రం అన్న కలెక్ట్ చేసుకుని సీమాంధ్ర ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా ఈ రోజునేదో మన ఈ స్పెషల్ ప్యాకేజీలు తీసేసాం, మన స్పెషల్ స్టేటస్ తీసేసాం, ప్యాకేజీలు ఇస్తే అనే పరిస్థితి సీమాంధ్ర కలగకుండా ఖచ్చితంగా ఇది చేయాలి. దానికోసం
ఇవాళ వైఎస్ఆర్సీపీ దగ్గర 5-6 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రతి ఒక్కరిని మోడీ గారితో సహా కలిసి ఈ స్పెషల్ స్టేటస్ సీమాంధ్రకి ఇవ్వాలి, ఇస్తేనే ఇక్కడ మరి వనరులన్నీ ఏర్పడితేనే అక్కడ ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కానీ ఇంకోటి కానీ వచ్చే ఆస్కారం ఉంటుంది. కొన్ని ఇండస్ట్రీస్ కూడా అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ హైదరాబాద్ చుట్టూ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ కూడా ఇక్కడ మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అక్కడికి రావాలంటే ఏదైనా రాయితీలు కలిగితేనే అక్కడ వచ్చే అవకాశం. ఒక పాయింట్ చేస్తే గతంలో తెలంగాణ ఆపాలంటే కాంగ్రెస్ వాళ్ళందరూ ఇల్లు సోనియా గాంధీ ఇంటి దగ్గర ధర్నా చేయాలనేవాళ్ళు కదా. అట్లాగే మోడీ గారి ఇంటి ముందు చంద్రబాబు గారు జగన్ గారు ఇద్దరు వెళ్ళి ధర్నా చేస్తే, రవివీరా గారు వీళ్ళందరూ కలిసి ధర్నా చేస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇంకొక పార్టీ ఉన్నదనేది ఏం తెలియట్లేదండి. ఒక కుటుంబ పార్టీ లాగా ఒక కుటుంబ పాలన లాగా చేసుకుంటున్నారు. అక్కడ పుష్కరాల్లో మునిగి జనాన్ని చంపిన, ఇక్కడ మన ఈ క్యాపిటల్లో శంకుస్థాపన చేసుకున్న ఒక కుటుంబ. ఒక నిమిషం చెప్పండి. ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర 7-8 సార్లు వెళ్ళి అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఒక నిమిషం ఇవాళ రేపు 10వ తారీఖు రేపొద్దున చూడండి మీరు 10వ తారీఖున 2 ట్రైన్లు అండి. ఒకటి అనకాపల్లి నుంచి ఒక ట్రైను, తిరుపతి నుంచి ఒక ట్రైన్ లో బయలుదేరి నియోజకవర్గానికి ఇంతమంది జనం చెప్పిన మొత్తం జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి మార్చ్ వాక్ చేస్తూ రాష్ట్రపతిని కలిసి ఈ ప్రత్యేకవాద గురించి ఈ ఫస్ట్ ధర్నా అక్కడ చేస్తున్నాం. ఇంకా కూడా సీమాంధ్ర ప్రజలకు తరపున మా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఆంజనేయులు గారు రాయచోటి నుంచి. ఆంజనేయులు గారు నమస్కారం, మాట్లాడండి. ఆంజనేయులు గారు హలో. రైట్, ఒకసారి రఘునాథ్ బాబు గారు సమాధానం చెప్పిన తర్వాత. మేము ప్రత్యేక హోదా గురించి అగెనిస్ట్ కాదు, ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కూడా. ఒకటి అయితే ప్రత్యేక హోదా ఇస్తారా, మాకేమి ఇస్తారా, మాకెందుకంటే ఆర్థికంగా మీరు బలమైన రాష్ట్రం అని చెప్పి మీరే చెప్తున్నారు కనుక మాకు వనరులు పెంచే అవకాశం ఇవ్వండి. ఫైనాన్స్ కమిషన్ చెప్పింది. ధనిక రాష్ట్రమే గుజరాత్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పి ఫైనాన్స్ కమిషన్ చెప్పిందే మా ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే మేమేమంటామంటే ధనిక రాష్ట్రం అన్నప్పుడు ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇవ్వమని చెప్తున్నాం. అవకాశం ఇస్తే ఒకటి. 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్పెషల్ స్టేటస్ మాకు లేదు, ఇస్తే ఇవ్వమని చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నాం, మేము కూడా సపోర్ట్ చేస్తాం, డిమాండ్ చేస్తాం, మేము కూడా డిమాండ్ చేస్తాం. నిజంగా ఇచ్చేదంటే మాకు కూడా వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ కూడా కొత్త రాష్ట్రం కనుక మాకు అవకాశాలు ఎక్కువ ఇవ్వమని మేము కూడా లిటిగేషన్ కాదు, మాకు ఉన్న అవకాశాలు మెరుగుపరిచే విధంగా ఇప్పుడు రావట్లేదు కాబట్టి సరే ఇవ్వండి అంటున్నారు. వస్తుందని కానీ మాకు ఇవ్వండి అని అడిగారు. డిమాండ్ చేస్తున్నాం, మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. రఘునాథ్ బాబు గారు, ఏంటి బీజేపీ ఇంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయిందా? ఏమిటి పరిస్థితి? బీజేపీ విమర్శల పాలవుతుంది, ఎట్లా సమర్థించుకుంటారు? ఈ ప్రత్యేక హోదా అనే అంశం అసలు ఆ మాట పైకి తెర మీదకి తీసుకొచ్చింది మేము బీజేపీ. రాష్ట్ర విభజన సమయంలో ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రత్యేక హోదా కావాలి అనే ఆలోచన చేయలేదు, అడగాలి. కాబట్టి సహజంగా బాధ్యత కూడా మాదే అది. కాబట్టి చెప్పినప్పుడు ఆలోచన చేసినప్పుడు బాధ్యత మాది. అయితే ఇవాళ ఈ మంత్రి గారు ఇచ్చిన ప్రకటన కొత్తదేం కాదు, కొన్నాళ్ళ క్రితం కూడా అదే ప్రకటన. అంతకు ముందు ఇచ్చిన ప్రకటనలో కొంచెం వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఇచ్చిన ప్రకటన ఏంటి? చాలా స్పష్టంగా ఏ రాష్ట్రానికి హోదా లేదు అని చెప్పడం ద్వారా ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఏపీ అనే పదం వాడారా లేదనేది వేరే విషయం. ఏపీ అనే పదం లేదని చెప్పించండి పోనీ, మరి 24 గంటలు అయిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా మీద చాలా ఆశలు ఉన్నాయి, లేకపోతే కొన్ని సెంటిమెంట్ గా మారిపోయింది. కొన్ని వాస్తవంగా ప్రత్యేక హోదా అంటే ఏంటో చాలా మందికి తెలియని వాళ్ళు కూడా నాకు ప్రత్యేక హోదా కావాలని అంటారు. దాని యొక్క అంటే ఇప్పుడు మీరంతా ఇప్పుడు ఎలక్షన్ లో ప్రచారం తెలిసి అన్నారా, తెలియక ప్రచారం చేశారా? కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రత్యేక హోదాలో కాదు, ఇప్పుడు జనాన్ని ఏమో తెలియదు అంటున్నారు, మీరు తెలిసి ప్రచారం చేశారా లేదా అన్నది నైతికంగా మీ మీద బాధ్యత ఉందిగా చెప్పాలి కదా. నేను అనేది అది కాదు. ప్రత్యేక హోదా ఒకటి, ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఒకటి, 2 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు 11 రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉంది. ఈ 11 రాష్ట్రాలకి దశలుగా వచ్చినాయి. ఇప్పుడు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ 9 రాష్ట్రాలకే ఉన్నాయి. మిగిలిన
9 ఇట్టుకున్నాయి. మిగిలిన ఈ 9 రాష్ట్రాలకు కూడా 2017కి మొత్తం ఇక నో మోర్ అని అప్పుడు యూపీఏ ప్రభుత్వమే డిసైడ్ చేసేసింది. సో 2017 తర్వాత ఎవరికి కూడా దేశంలో ఈ రావు ట్యాక్స్ ఇన్సెంటివ్స్. ఏం ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు? ఇప్పుడు 350 కోట్లు ఇచ్చారు. ఒక చంద్రన్న సంక్రాంతి కానుక 350 కోట్లు ఖర్చు పెట్టింది. మీరు ఒక 3 జిల్లాలకి 6 జిల్లాలకి ఇన్సెంటివ్ ఇస్తారా? నేను చెప్పేది అది కాదు, అట్లా కాదు. కాబట్టి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అంటే ఎక్సైజ్ డ్యూటీ, ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు ఇది రాదు, ఏది ఏపీకి ఒకవేళ ప్రత్యేక హోదా వచ్చినా ట్యాక్స్ ఇన్సెంటివ్ రాదు అనేటటువంటి దాంతోనే అక్కడ 15% క్యాపిటల్ సబ్సిడీ, 15% దాని కింద 350 కోట్లు కాదు, అది కాదు, అది వేరు. అది 50 కోట్ల అభివృద్ధికి 15% క్యాపిటల్ ఇన్సెంటివ్, 15% అడిషనల్ డిప్రిసియేషన్. ఈ రెండు దానికి రిప్లేస్మెంట్ కింద ఓన్లీ ఏపీకి గత బడ్జెట్లో తెలంగాణ కూడా లేదు. లేదంటే తెలంగాణ వెనుకబడిన జిల్లాల కింద ఇచ్చారు. నేను చెప్పేది అదే, ఒక్క దెబ్బలో 350 కోట్లు ఇస్తే 350 కోట్లు దేనికి? 350 కోట్లు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి. ఇదేమో ఫ్యాక్టరీలు పెట్టుకుంటే దాంట్లో భాగమే ఇది. సరే, ఓకే. కాబట్టి ఇప్పుడు మనం 2 విడగొడితే ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లు రాని పరిస్థితుల్లో, ఇకపోతే ఈ స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి, 30% గ్రాంట్ వల్ల 90% గ్రాంట్ అవుతుంది. ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ని 90% గ్రాంట్లోనే పెట్టేశారు. కాబట్టి ప్రత్యేక హోదాలో వచ్చేదేదో దానిలో వచ్చేస్తుంది. ఇది కాకుండా ఉండండి, కథలు చెప్తున్నారు. రఘునాథ్ బాబు గారు మీ కథలు ఎంత చక్కగా మెల్లగా ఆయిల్ రాసినట్టుగా మెల్లగా కథలు చెప్తాయి. మీ కథలు ఇది ఎక్స్ అయిపోయాం. మీ ఇరదీసి ఇదీసి మాకు స్పెషల్ స్టేటస్ కావాలి, లేకపోతే మీరేదో ఇన్సెంటివ్ ఇచ్చాం ఇది ఇచ్చామంటే మా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అన్నట్టుగా ఆ కానుకల్లోనే అట్లలో పెట్టి ఈ రాష్ట్రానికి ఎందుకు పనికి రాకుండా చేసే కార్యక్రమం ఉంది. అంచేత మీరు స్పెషల్ స్టేటస్ ఇస్తేనే ఇక్కడ సీమాంధ్రలో అభివృద్ధి జరిగే కార్యక్రమం. ఏదేమైనా పోయినసారి ఇదే మంత్రి గారు చెప్పినప్పుడు మేమంతా వెళ్ళి అందరు మంత్రుల్ని నాయకుల్ని కలిసి గట్టిగా చెప్పాం. ఇక్కడ మీరు అసలు రాష్ట్రానికి, హరిబాబు గారు అయితే మాట అన్నారు, మీరు రాష్ట్రానికి అసలు ఏమి ఇవ్వకండి, ఆ స్పెషల్ స్టేటస్ అని ఒక ముక్క ఇవ్వండి, ఇంకేమి ఇవ్వద్దు. ఈ పథకాల ఇన్ని ఇన్స్టిట్యూషన్లు మాకు ఇక్కడ అది అంటే అంత ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని అంత ఇదిగా చెప్పారు. చెబితే అప్పుడు సరే వాళ్ళే అంటే దాన్ని మళ్ళీ లేదు, దీన్ని మళ్ళీ పరిశీలిస్తాం. మరి అందరికి తెలుసు ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు చాలా పవర్ఫుల్ మినిస్టర్ కదా. ఇప్పుడు సెంట్రల్ క్యాబినెట్ లో ఆల్మోస్ట్ మోడీ గారి తర్వాత అరుణ్ జైట్లీ గారు, ఈయన ఇద్దరే కదా కీలకమైన వ్యక్తులు. రాజ్నాథ్ సింగ్ ఆయన ఉండబట్టే కాదు ఎందుకు ఆయన, మరి ఆయనకే చాలా అపారమైన ప్రతిష్ట వచ్చింది కదా ఈ స్పెషల్ స్టేటస్ విషయంలో. వెంకయ్యనాయుడు గారికి అందరం సంతోషపడ్డాం కూడా. మరి ఎందుకు ఆయన మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన ఉండబట్టే ఇంకా దీని మీద ఈ మాత్రం ఉంది, లేదని చెప్పేసేవాడు. కానీ చెప్పడానికి చెప్పపోవడానికి లేటుగా చెప్తే కాదు, కానీ ఒక ఫెసిలిటీ అన్నా. ఎందుకంటే రగన చెప్పేది ఏంటంటే గవర్నమెంట్స్ కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి కేసు నంబర్ 109/13/2014లో ఐటమ్ నెంబర్ 3 కింద బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్ ఆఫ్ తెలంగాణ అమెండ్మెంట్స్ టు బి ఎనాక్టెడ్ ఆఫ్ లెజిస్లేషన్ అమెండ్మెంట్స్ టు బి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ బిల్ 2014లో అదర్ ఐటమ్స్లో ది క్యాబినెట్ ఫర్దర్ డైరెక్టెడ్ ద ప్లానింగ్ కమిషన్ టు ఇంప్లిమెంట్ ద డెసిషన్ టు గ్రాంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫార్ ద పీరియడ్ ఆఫ్ 5 years to the successor state of Andhra Pradesh comprising 13 states. 13 districts. నేనేమంటున్నా అంటే ఏదైతే ముంపు మండలాలని మేము చేర్చామని గంటకి జబ్బలు కొట్టుకునే బీజేపీ పార్టీ ప్రభుత్వం పాపం పార్టీ ఇబ్బంది పడుతుంది కొన్ని విషయాల్లో మోడీ గారితో. నేనేమంటా అంటే ఈ రోజున ఆల్రెడీ క్యాబినెట్ డెసిషన్ అయిపోయింది. క్యాబినెట్ డెసిషన్ అయిపోయి ప్లానింగ్ కమిషన్ పంపించింది.
నీతి ఆయోగ్ పెట్టినారు కదా, దాని సంబంధం లేదు అన్నగారు. నీతి ఆయోగ్కి క్యాబినెట్ ర్యాంక్ కూడా లేదు నాకు తెలిసి, బహుశా కట్ చేసుకుంటా నేను. అది హైయెస్ట్, అది సలహా సంఘం, ఇది సలహా సంఘమే. ఆ మాటకు వస్తే ప్లానింగ్ కమిషన్ పంపించారు. నేను అడిగేది ఏమంటే, ఈ రోజున అన్న చెప్పినట్లే వెంకయ్య నాయుడు లాంటి పెద్ద నాయకుడు ఆడు ఉన్నాడు మా తరఫున. ఆయన నిలదీసి, మన్మోహన్ సింగ్ గారు నిలదీసి ఆఖరికి స్పెషల్ ఇప్పించాడు. ఈ రోజున మోడీ గారిని దేనికోసం నిలదీయడం లేదు. ఆయన గాని జైట్లీ గారు గాని, రెండు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికల్లో పెట్టుకున్నాడు, ఆయన మాట్లాడాడు. ఈ రోజు కూడా ఎన్నికకి పోలని అక్కడ స్క్రోలింగ్లో వస్తే చూస్తా ఉన్నాను. ఎందుకు మీరు మోడీ గారిని, నేను బీజేపీ అనడం లేదండి, మోడీ గారిని ఎందుకు మీరు నిలదీయడం లేదు? ఎందుకు సీటుకి ఆ కొన్న కూర్చొని మాట్లాడతారు? అట్లాగే నేను ప్రతిపక్షాలు అడుగుతాను నాగరికి, కరెక్టే, అత్యంత ప్రభుత్వం పనిచేయనప్పుడు దాన్ని పనిచేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉంది. మీరే ప్రతిపక్షం కాబట్టి మన వాళ్ళు అక్కడ ఉన్నారు. బ్యాడ్ కామెంట్ కాబట్టి తెలుగు ప్రాంతానికి, తెలుగు స్పీకింగ్ ఏరియాకి, అట్లాగే టీఆర్ఎస్ ఈ రోజు తెలంగాణ కావచ్చు, ఏదైనా తెలుగు వాళ్ళమే కదా, కనుక ఏ కారణాలు అడ్డం వస్తా ఉన్నాయి. మా అలిగేషన్ ఏంటంటే, మీరందరూ కూడా తెలంగాణ కాదండి, మా రాష్ట్రం వరకు ప్రస్తుతానికి మీరందరూ మోడీ అంటే భయపడతా ఉన్నారా? చట్టబద్ధంగా మీకు ఇచ్చిన అవకాశాన్ని, అత్యున్నతమైన పార్లమెంట్ ఇచ్చిన అవకాశాన్ని మీరు మెచ్చుకోవాలి. టీఆర్ఎస్ వాళ్ళు హైకోర్టు విభజన కోసం మంత్రుల సీట్ల ముందు, మోడీ గారి సీట్ల ముందు నిలబడి నిన్న నిరసన తెలిపారు. మరి ఇంత జరిగితే మన టీడీపీ ఎంపీలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు కానీ నిరసన చెప్పారు, స్టేట్మెంట్లు అయితే ఇచ్చారు. వైఎస్ఆర్ వాళ్ళు ఆల్రెడీ పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడారు. డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళి ఎవరండి మాట్లాడింది? మేము రెండు ట్రైన్లతో వెళ్తున్నామండి. ఏంటంటే ఎంపీలుగా ఉన్న వాళ్ళు పార్లమెంట్ లో పార్లమెంట్ లో గట్టిగా స్టేటస్ గురించి గలవిప్పి మా వాళ్ళే పార్లమెంట్ లో మీరే ఉన్నారు, మేము ఉంటే ఇంకా గట్టిగా ఉండేవాళ్ళం. ముక్కలు చేశారు. ఈ భారతదేశ ఇది కావాలని అడగకుండా చేసుకోండి. ఒక్క నిమిషం, గోపాలరావు గారు వైరా నుంచి. గోపాలరావు నమస్కారం, మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి. ఏదైనా కానీ మందు మీద ఏదైనా గవర్నమెంట్ డబ్బులు వసూలు చేయటమే కదా, అంతేగా మరి. మీద వసూలు చేస్తున్నారు అంటున్నారు, అన్నిటి మీద వసూలు చేసి అందరికి పెట్టేది మా డబ్బులే కదా, మళ్ళీ మాకు ఇటువే కదా, ఆ పథకం ఈ పథకం పెట్టి అంతేగా మరి. జేబుల్లో కదలవు కదా, ఇంకా పెంచుకుంటారు కానీ అకౌంట్. రైట్. ఇంతకీ మీరేం చెప్పదలిచారు? వచ్చిన అధికారంలో ఇంతకీ మీరేం చెప్పదలిచారు? ఏం లేదు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా చెట్లే చెప్తాం, పైసలు ఎత్తాం అని ఏపీ చెప్పినా, ఇంకో గవర్నమెంట్ చెప్పినా చెప్పుకోవటం అధికారంలోకి వస్తుంది కానీ ఇవి ఇయ్యరు కదా. మోడీ ప్రభుత్వం కూడా చేసింది, ప్రజల నమ్మకాన్ని ఉమ్ము చేసింది. అది అసలు పాయింట్, కీలకమైన పాయింట్ ఇప్పుడు చెప్పారు. ప్రమోద్ గారు గన్నవరం నుంచి. ప్రమోద్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. నిన్న పార్లమెంట్ లో చేసిన ప్రకటనతో బీజేపీ మళ్ళీ ఇంకోసారి బీజేపీని రంగు బయటపడింది. ముందు కూడా వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రచారానికి ముందు, ఎలక్షన్కి ముందు రామజన్మభూమి కడతాం అక్కడ అని చెప్పి పెద్ద పెద్ద కథలు చెప్పి వచ్చారు అధికారంలోకి వస్తూ. నెక్స్ట్ మొన్న కూడా బొమ్మను మార్చి, వాజ్పేయి బొమ్మ నేను అద్వానీ బొమ్మను మార్చి కొత్త బొమ్మను అతికించి అక్కడ ఈ స్పెషల్ స్టేటస్ అది ఇది గుండు పూసి బోర్డు కబుర్లు చెప్పారు. మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం కళ్ళు తెరిచి బీజేపీ అది దుర్యోధనుడు ఏదో ఉక్కు కౌగిలు ఏదో అంటారు చూసారా, విష కౌగిలో, అట్లాంటి కౌగిల్లోంచి బయటకు వచ్చి ప్రజల కోసం ఉంటే బాగుంటుందండి. ఎవరో తెలుగుదేశం నాయకులు కూడా చెప్తున్నారు, చంద్రబాబు మీద పెద్ద భరోసా ఉంది, ప్రజలందరికీ నమ్మకం లేదు, ప్రజలు ఆందోళనలో లేరు, ఇట్లాంటి కథలు చాలా చెప్తున్నారు. అది బ్రహ్మాండి. యనమల గారు ఒక మాట చెప్పారు, మేము బీజేపీని వదిలే ప్రసక్తే లేదు, మేము పోరాడతామని చెప్పారు. అప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు 99 నుంచి 2004 వరకు ఉన్నారు వాళ్ళు అధికారంలో. తర్వాత ఏమైంది, ఎవరికాళ్ళు మళ్ళీ
దుకాణాలు సర్ది ఎక్కడికక్కడ కాలంలోనూ తప్పుల్లో పడుకున్నారు. మళ్ళీ అదే జరుగుతుందండి. ఏం సమాధానం చెబుతారా? బీజేపీ ఇది విషకౌగిలిగా ఆయన వర్ణిస్తున్నారు, ఎంతవరకు ఒప్పుకుంటారు? ఇది ఇప్పుడు ఆవేశాల్లో ఉన్నారు. 5 సంవత్సరాలు ఆగాల. ఒకటి మాత్రం వాస్తవం, ఏపీ యొక్క అభివృద్ధికి బీజేపీ పూర్తిగా కట్టుబడి ఉంది. ఇంకోటి ఇప్పుడు రాష్ట్ర విభజన అప్పుడు ఆ రోజున దీనిలో ఏది బిల్లులో చట్టంలో ఇది పెట్టలా. ఇప్పుడు ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ పెట్టకపోయినా మీరు తెలివిగా ప్రణాళికలు వేసుకున్నారు, రాశారా? కండిషన్ కాంగ్రెస్ వాళ్ళు మేము పెట్టలేదు కాబట్టి మేము ప్రయత్నం చేస్తామని చెప్పలేదే, మేము సాధించేసాం, ఇచ్చేస్తాం, 10 ఏళ్ళు ఇస్తామని చెప్పారుగా. మీరు షరతులతో ఇది ఇస్తామని ఇస్తామన్నా. చట్టంలో పాయింట్ ఏంటంటే ఆ రోజున మేము అడిగితేనే ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. అది అలా ఇనిషియేటివ్ కాదు, ఇనిషియేటివ్ కాదు. కాబట్టి ప్రభుత్వం పరంపర ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు. అది మేము అడిగాం కాబట్టి చాలు మాకు. అది ఆ ప్రభుత్వం ఇచ్చింది కూడా ఎవరికి అక్కర్లా. రగన్న మీరే అడిగినారు, మీరు అడిగితే మేము ప్లానింగ్ కమిషన్ వాకిలు తీసి పెట్టినాం, నువ్వు పోయి ఫైల్ తీసుకురా తెచ్చిచ్చాయి అన్నారు. ఇన్ని మాటలు ఎందుకన్నా? ఒకటి క్రెడిబిలిటీ సమస్య, అట్లాగే భారతదేశ రాజ్యాంగం మీద పార్లమెంట్ మీద నమ్మకం సమస్య కూడా. అట్లా మన బతుకు సమస్య. ఇప్పుడు ఇంత ముందు హైదరాబాద్ డెవలప్ అయిందంటే బిహెచ్ఎల్ లాంటి అనేక ప్రభుత్వ సంస్థలు రావడం వల్ల డెవలప్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ అటువంటివి పెట్టదు, మరి ఎట్లా వస్తారు? వ్యవసాయమేనా? కాబట్టి అడిగేది ఏంటంటే నాయకుడికి మనల్ని మీ మాటకైనా ఏంటంటే 2/3 మెజారిటీ పార్లమెంట్ లో ఉంది. ఇప్పుడు మీరు ఏమి చట్టం చేస్తారో చేయండి, ఏ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ నుంచి క్లియర్ చేయించే బాధ్యత మీకు ఓటేస్తాడా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి క్లారిటీగా దాన్ని క్లియర్ చేయించే బాధ్యత ఏపీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మేడం ఆల్రెడీ సోనియా గాంధీ గారు లెటర్ ఇచ్చారు, ఆడ మాట్లాడినారు. ఇక్కడ గుత్తా సుఖేంద్ర రెడ్డి గారు ప్రత్యేక హోదా మీద మాట్లాడితే అది ఆయన వ్యక్తిగతమని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అది కాంగ్రెస్ పార్టీని తప్పు పడాలనే విషయంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మొన్న వచ్చి చెప్పారు, మొన్న కూడా పోరాడతామని చెప్పారు. మీరు క్లియర్ చేయించండి. అది మొత్తం బాధ్యత భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ. రఘునాథ్ బాబు గారు చేతులు నలిపేసుకుంటున్నారు. ఎస్ఆర్ నో చెప్పండి, రైట్. ఏదేమైనా ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సెంటిమెంట్ గా మారిన తరుణంలో ఖచ్చితంగా ఆ విషయంలో పార్లమెంట్ యొక్క నమ్మకాన్ని ఒమ్ముకు చేసే విధంగా రాజకీయ పక్షాలు కానీ ప్రభుత్వాలు కానీ వ్యవహరించకూడదనేది అందరి అభిప్రాయంగా ఉంది. అదే సమయంలో అయితే ప్రత్యేక హోదా రానంత మాత్రాన దిగాలు పడకపోవటం, ఖచ్చితంగా రావాల్సిందే, దిగాలు పట్టడం లేకపోతే వృధాగా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఆ ప్రాంత అభివృద్ధికి నిధులు ఖర్చు పెట్టే రీతిలో ప్రూడెంట్ గా ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం కూడా ఉందని ఈ విషయం తెలియజేస్తోంది. ఇక ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న కేంద్రం నుంచి టీడీపీ వైదొలగాలన్న వైసీపీ నేత పార్థసారథి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 80% మంది వైదొలగమంటున్నారు, మిగతా 20% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.